ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్, అంటే కంపల్సరీగా రాయాలని రూల్ ఏం లేదనమాట. ఓకే, అది ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ 1 ఇనిషియలైజేషన్ వరకు వస్తుంది, ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ స్టేట్కి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. సో ఐ వాల్యూ 1. నెక్స్ట్ ఐ వాల్యూ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ 2. నెక్స్ట్ ఇటరేషన్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ ఏం లేదు కదా, నెక్స్ట్ మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది, ఇటరేషన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్, ఇటరేషన్ అనేది కూడా ఆప్షనల్ అనమాట. ఓకే, రైట్. వన్ మోర్ థింగ్, కోడ్ రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ సమ్ స్పేస్ ఇద్దాం, స్పేస్, ఆల్ట్ F9, ఇక్కడ /n అని ఇస్తున్నాను. ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్తుంది, 1 by 1 వస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి